సురేష్ వచ్చి ఓకే నేను చూడకుండా చెప్తే అంత మిషన్ పోయేది. ఓకే చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథం ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 770 కనపడదు, 771 చూడండి. 771 పేజీ నెంబర్ చూడండి. ఈ ప్రవక్తల గురించి మీరు ఏం నేర్చుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలనే విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. మోస్ట్లీ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా అయిపోవస్తున్నాయి కూడా ప్రవక్తలు. తర్వాత పాత నిబంధన గ్రంథం త్వరగా మనం ముగించుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ ఈ హబక్కూకు గురించి మనం ధ్యానం చేస్తే, హబక్కూకు అనే మాటకి అర్థము హత్తుకోవటం. గుర్తుపెట్టుకోండి, హబక్కూకు అంటే అర్థం ఏంటంటే హత్తుకోవటం అంటే తెలుసు మీకు. పిల్లల్ని ఎలాగైతే మనం తీసుకుని హత్తుకుంటామో, ఎలాగైతే మనం కౌగిలించుకుంటామో బిడ్డల్ని, అలాగే ప్రవక్త అయినటువంటి హబక్కూకు గ్రంథం గురించి మనం ఆలోచిస్తే, హబక్కూకు అంటే హత్తుకొనుట లేదా కౌగలించుకొనుట. క్రీస్తు పూర్వము 607వ సంవత్సరంలో, వినండి జాగ్రత్త, క్రీస్తు పూర్వము 607వ సంవత్సరములో ఈ హబక్కూకు గ్రంథం గురించి రాయబడింది. క్రీస్తు పూర్వము 607 అంటే క్రీస్తు నుండి వెనకకు వెళితే దాదాపు 607 సంవత్సరాలకి, అంటే దాదాపు వచ్చేసింది. ఇంకా భూమి మొదలుకొని సృష్టి ఆరంభము నుండి, ఆది కాండము నుండి మొత్తం మనం కొన్ని వేల సంవత్సరాలు ధ్యానించుకుని వచ్చాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏముందంటే 607వ సంవత్సరము. ఇక్కడ హబక్కూకు గ్రంథం గురించి మనం ఆలోచిస్తే, ఇందులో అధ్యాయం 3 ఉన్నాయి, వచనాలు 56 ఉన్నాయి. ఇందులో హబక్కూకు యూదా రాజ్య ప్రజలు, కల్దీయులు, నీతిమంతులు విశ్వాస మూలంగా బ్రతుకుతాడని హబక్కూకు చెప్పాడు. దాని గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోదాం. చూడండి, హబక్కూకు గ్రంథంలో మెయిన్ మనం తెలుసుకుంది అంటే, ప్రజల మధ్య జరిగే దుర్మార్గతను, దుష్టత్వాన్ని చూసి దేవుడు, వింటున్నారా, ప్రజలలో దుర్మార్గము దుష్టత్వము చూసి మౌనంగా ఎందుకున్నాడని ప్రశ్నించాడు దేవుడు. మెయిన్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హబక్కూకు అనే ప్రవక్త అంట చుట్టూ జరిగే అన్యాయాన్ని చూసి అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు ఇలాగా అలౌ చేశాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు అనే విషయాల గురించి హబక్కూకు ఒక ప్రశ్నిస్తాడు. జనరల్గా మనకి ఎక్కడైనా కానీ బయట అన్యాయాలు జరుగుతుంటే, ఏంటి అన్యాయాలు భయంకరమైన దారుణంగా ఉన్నాయి, అసలు దేవుడు చూస్తా ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం చాలాసార్లు అనుకుంటాం. మీరు అనుకోలేదు ఎప్పుడు కూడా, దేవుడు ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఉండి ఎందుకు ఇలాగా మౌనంగా ఉన్నాడు, ఎందుకు అన్యాయస్తులు పెట్టరేగిపోతుంటే దేవుడు ఏమి సమాధానం ఇవ్వట్లేదేంటి అనేటువంటి విషయాలు మనం చాలాసార్లు అనుకున్నాం. అట్లాగే ఇక్కడ ఈ హబక్కూకు కూడా అంట, ప్రభు ఉండి కూడా ప్రజల మధ్య ఎంత దుష్టత్వం పెరిగిపోయింది ఏంటి, దీనికి మూలం ఏంటి, దీన్ని ఎలాగ దేవుడు తీసుకుంటాడు అనేటువంటి విషయాలు పైకి లేవనెత్తాడు. ఇప్పుడు హబక్కూకు గ్రంథం గురించి మనం చూద్దాం. రండి, హబక్కూకు మొదటి అధ్యాయము ప్రవక్తకు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే దేవుని యొక్క ఉపదేశం. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము, ఎలా ఉందంట, నాశనము బలాత్కారం, ఎక్కడ చూసినా కానీ ఇదే కనపడుతుందంట. జగడములు కలహములు రేగుచ్చును, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా మారిపోయిన. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది, అన్ని జనులు జరిగిన చూడండి. ఇదంతా ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ఈయన బాధ అంతా ఇదే. ప్రభువా, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అక్రమం జరుగుతుంది, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు ప్రభువా అని హబక్కూకు ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వెందుకు రక్షించట్లేదు, ఎందుకు దోషం చూడనిస్తున్నావు, ఈ బాధ అంతా వరకు నేను ఎక్కడ చూసినా నాశనం బలాత్కారమే కదా, ఇప్పుడు ఏంటి ప్రభువా, నీతిమంతులమైనటువంటి మాకు ఉపయోగమే ఉందా అని దేవుని ప్రశ్నిస్తాను. మీరు ఎప్పుడైనా ప్రశ్నించేలా ప్రార్థన చేసి ఉంటారు కదా, ప్రభువా, ఎటు చూసినా అన్యాయమే, ఎటు చూసినా అక్రమం, ఎటు చూసినా అల్లరి, ఎటు చూసినా కానీ ఆ నీతిమంతుని అన్యాయంగా ఉన్నవాడు దోచుకుంటూ ఉన్నాడు, భయంకరమైన స్థితిలో జరుగుతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ప్రభువా అని ప్రశ్నించాడు హబక్కూకు. ఈరోజు మనం కూడా ఒక్కోసారి ఇలాగే ప్రశ్నిస్తామంటే, ఇదంతా మీరు హబక్కూకు మొదటి అధ్యాయం అంతా చదివితే కనుక మీకు అర్థమవుతుంది. పడవచ్చిన చూడు ఒకసారి, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేంత నిష్కళంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింప చాలవు కదా, కపటలు నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు
ఊరక ఉన్నావు, చూచి కూడా ఎందుకు ఊరక ఉన్నావు? ఎందుకు దేవుడు, వినండి ఒకసారి, అన్యాయం చేసేవారిని, అక్రమం చేసేవారిని దేవుడు ఎందుకు చూస్తూ మౌనంగా ఉంటాడు? దేవుడు న్యాయం తీర్చడా? చెప్పండి. న్యాయం తీర్చేవాడు. ఎందుకు మౌనంగా ఉంటాడు? ఒక్కొక్కసారి నినివే ప్రాంతానికి దేవుడు ఒక సమాచారం పంపించాడు. ఇదిగో 40 దినాల్లో నినివే ప్రాంతం అంతా నాశనమైపోతుంది. ఈ ప్రవక్తలను పంపించి వారికి వాక్యం చెప్పించి ఒకవేళ వారు మార్పు చెందుతారేమో అని ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తల ద్వారా వాక్కు పంపిస్తున్నాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టము మనం ఏమనుకుంటామంటే దుర్మార్గం చేసేవాడు మన మీద రేచిపోతున్నాడు, దుర్మార్గం చేసేవాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎప్పుడు దీనికి విముక్తి అని మనం అడుగుతూ ఉంటాం. దేవునికి వాళ్ళు ఒకటే, మనం కూడా ఒకటే. అందుకే ఆయన దేవుడు కాబట్టి. కుటుంబం చూడండి మీరు, ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వేరువేరుగా ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఎలాగిస్తారు? వాళ్ళందరూ నా బిడ్డలే. ఇప్పుడు దుర్మార్గుడిని కూడా ప్రేమిస్తాడు తండ్రి, మంచివాడిని ప్రేమిస్తాడు తల్లిదండ్రి. కానీ అన్నదమ్ములు ఎలా ఉంటారా? అక్క చెల్లెలు ఎలా ఉంటారా? అలాగే దేవుని ప్రేమ అంటే వారిని కూడా రక్షించాలని ప్రవక్తలు అనేక మందిని పంపిస్తారు. అందుకని ఇక్కడ దేవుని మాట తర్వాత ఒక మాట తెలియజేస్తారు. చూడండి 2వ అధ్యాయంలో ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చినో నా వాదం విషయమే నేను ఏమి చెప్పుదని చూసుక నేను నా కావలి స్థలం మీదకి గోపురం మీద కనిపెట్టుకున్నందుకు యెహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను. చూడండి 2వ వచనం 2వ చదువువాడు పరిగెచ్చు చదువు వీలంగినట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున ఎప్పుడు జరుగుతుందంట? నిర్ణయ కాలమున సమాప్తమొకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపేది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. జాగు చేయక, ఇది గుర్తుపెట్టుకోండి. హబక్కూకులో మీరు ఏమి నేర్చుకుంటారంటే ఈరోజు జాగ్రత్తగా వినండి అమ్మ. మీ అందరికీ ఒక దర్శనం ఉంది కదా. దర్శనం అంటే ఏంటి చెప్పండి మీకు? దర్శనం అంటే ఏంటి? కళ్ళు మూసుకుంటే వచ్చే చూసే దర్శనం అనుకుంటారు చాలామంది. అంతకుముందు సీఎం ఒకటి పెట్టాడు, విజన్ 2020. దాని అర్థం ఏంటంటే ఈ 2020కి ఇలా చేయాలి. ఒక ఉద్యోగం లేని వాడికి ఒక దర్శనం ఏంటంటే ఎలాగైనా ఈ సంవత్సరం నేను జాబ్ కొట్టాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్, ఒక దర్శనం ఏంటంటే నేను అనుకున్నది ఈ టైంకి సాధించాలి, ఇది నేను పొందుకోవాలి అనేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. దాన్ని మనం దర్శనం పిలవచ్చు. దానికి హబక్కూకు ద్వారా దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇదిగో ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును. ఎప్పుడు జరుగుతుందంట? నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమొకటకై, ఎలాగది? సమాప్తమొకటకై ఆతురపడుచున్నది, తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక. ఈరోజు ఏదైనా దర్శనం మీరు ప్రభువు నందు పట్టుకున్నట్టయితే జాగ్రత్తగా వినండి. మీకు ఏదైనా దర్శనం ఉందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట హబక్కూకు గ్రంథంలో మనము దర్శనము గురించి నేర్చుకునే మాట. మీకు ఎలాంటి దర్శనము, ఎలాంటి గోల్స్, ఎలాంటి ఎయిమ్స్ అయితే ఉన్నాయో వాటి కోసం దినదినాలు ప్రార్థన చేస్తున్నారో, ఎక్కువ కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారేమో, దేవుడి రోజు మనతో మాట్లాడే మాట ఒక్కటే ఏంటంటే అది దర్శన కాలము. దర్శనం అనేది తప్పక నిర్ణయ కాలంలో జరుగుతుంది, తప్పక జరుగును, జాగు చేయక. మీరు అనుకోవచ్చు ఆలస్యం అయిపోయింది, ఇంకా ఆలస్యం అయిపోయింది, ఇంకా జరగదేమో, ఇంకా దేవుడు మర్చిపోయాడేమో అని మనం అనుకుంటాం కదా. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆ దర్శనము తప్పనిసరిగా జరుగుతుంది. నేను ఒక విషయం చెప్తా, మీరు ఒక దర్శనం లేకపోతే ఏదైనా ఈరోజు ఒక దర్శనం పట్టుకోండి. మనిషికి గోల్ లేకుండా, ఏం లేకుండా బ్రతకడం చాలా అసాధ్యం. చాలామందికి మీరు ఏం చేస్తారంటే మనకేం తెలియదు, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళకి ఏం ఉండదు, ఒక గోల్ ఉండదు, ఒక దర్శనం ఉండదు. ఒక దర్శనం లేని వాళ్ళు కట్టులేక తిరుగుతారంట. అంటే ఒక గోల్ లేనివాడు ఒక కోచింగ్కి వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నీ గోల్ అంటే జాబ్ తెచ్చుకోవాలి. ఒక గోల్ ఉంది వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, లేకపోతే మన గమ్యస్థానం మనం చేరనే. కాబట్టి మీకు ఏదైతే ఈరోజు దేవుడు యొక్క దర్శనం ఉందో, దర్శనం అనుకో ఒక ప్రణాళిక, ఒక విజన్, మీకు ఏదైతే ఒక ఆలోచన, ఒక కోరిక ఉన్నదో దాన్ని ప్రభు దగ్గర పెట్టండి. ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు సెలవిచ్చే మాట ఏంటంటే ఆ దర్శనము నిర్ణయ కాలమున జరుగును. దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేస్తాడంట. ఇది మీరు నమ్ముతున్నారా లేదు చెప్పండి? దేవుడు నిర్ణయ కాలంలో ఏర్పాటు చేస్తాడా లేదు? ఏదైనా మనం నమ్మట్లేదు. నిజం చెప్పాలంటే నమ్మే వాళ్ళైతే దేవుని కోసం ఎదురు చూస్తారు, నమ్మని వారైతే ప్రార్థన చేసిన వెంటనే జరగాలి, లేకపోతే ఇంకా జరగట్లేదని ప్రభువును దూషిస్తూ ఉంటారు చాలామంది. నేను ఒక విషయం చెప్తున్నానండి, మీరు ఏదైతే దర్శనం పెట్టుకున్నారో, ఒక గోల్ పెట్టుకున్నారో, ప్రణాళిక పెట్టుకున్నారో, దానిని ఎప్పుడైతే ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నారో తప్పనిసరిగా దేవుడు మీ గోల్ని రీచ్ అయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నిర్ణయ కాలము. నేను ఒక విషయం చెప్తే, ఒక క్రీస్తుని కలిగిన వాళ్ళందరూ కూడా గాడ్స్ టైమింగ్ అనేది మనం నమ్మాలి. వినండి జాగ్రత్తగా, దేవుని యొక్క సమయాన్ని నమ్మటం నేర్చుకోవాలి.
మనందరూ ఏం చేస్తామంటే పుట్టగానే ఉద్యోగం వచ్చేయాలి, చదవగానే అన్నీ అయిపోవాలి, ప్రార్థన చేయగానే అన్నీ వచ్చేయాలి. ఇది మన యొక్క కాన్సెప్ట్. కానీ ప్రభు ఏం చేస్తారంటే ప్రతి దానికి తగిన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక విత్తనం వేసామంటే విత్తనము చచ్చిపోవాలి, అది మొక్క మొలిచి పైకి రావాలి, అది తగిన కాలంలో బాగా ఎదగాలి, ఎదిగిన తర్వాత ఆకులు రావాలి, ఆకులు వచ్చి పూత రావాలి, పూత వచ్చిన తర్వాత పండు వస్తుంది. అంటే ఒక చెట్టుకి పండు రావాలంటే కొంత టైము ఎలాగైతే నిర్ణయించబడిందో ఒక మనిషికి నీవు సాధించేది కొంత రావాలంటే ఒక టైం రావాలి. ఈవెన్ కడుపులో ఉన్న బిడ్డ బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. 9 months బిడ్డ జీవం పడగానే బయటకు వచ్చేస్తాడా? తొందరపడితే ఆ బిడ్డ ప్రాణంతో బ్రతకలేడు. బిడ్డ తొందరగా రావాలని మీరు తొందరపడితే ఆ బిడ్డ ఎలాగంటే పరిపూర్ణంగా ఉండలేడు. కాబట్టి తొందరపాటు అనేది మనకి ఒక్కొక్కసారి కష్టాలకు దారితీస్తుంది. అవునా కదా? మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఈరోజు హబక్కూకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దర్శన విషయం మీరు అనుకున్నది, మీరు దేవుళ్ళు చేయాలనుకున్నది, మీ గోల్స్ అన్నీ జరగడానికి కొంత టైం ఉంది, నిర్ణయ కాలం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దాన్ని నమ్మండి. ప్రతి ఒక్కరూ దేవుని టైంని నమ్మటం నేర్చుకోండి. గాడ్స్ టైం ఈజ్ డిఫరెంట్ అండ్ అవర్ టైం ఈజ్ డిఫరెంట్. మన టైం అనేది వేరు, దేవుని టైం అనేది మన టైం ఏమో ఎప్పుడు అయిపోవాలి వెంటనే, కానీ దేవుని టైము ప్రతి టైం ఒక దానిని ఏం చేశాడు, దేని కాలంలో అది చక్కగా ఉన్నట్లు దేవుడు ప్రతి దానిని నిర్ణయించాడు. నేను ఒక విషయం చెప్తా, దేవుని సమయాన్ని నమ్మేవాళ్ళు కలవరపడరండి. కింద అదే మాట ఒక మాట చూడండి. అయితే నీతిమంతుడు 4వ వచనం చూడండి. వారు యథార్థపరులు కాగా తమలో తమ అతిశయపడుతారు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా. నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడంట చెప్పండి? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? అసలు నీతిమంతుడు అంటే ఎవరు చెప్పండి? నీతిమంతులు అంటే ఎవరు? నీతిగా జీవించేవాళ్ళ, నీతి కార్యాలు జరిగించేవాళ్ళ. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతున్న వాక్యం సెలవిస్తుందంటే దాని అర్థమే. నీతిమంతుడు అంటే ఎన్నోసార్లు చెప్పే మీకు. చెప్పండి ఎవరన్నా నీతిమంతులు అంటే ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. నీతిమంతులు అంటే నీతి కార్యాలు చేసేవాళ్ళు కాదండి, గుర్తుపెట్టుకోండి. పిల్లలు అసలు మాట్లాడుతూ డిస్టర్బ్గా ఉంది. నీతిమంతులు అంటే నీతి కార్యాలు చేసేవాళ్ళు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు అంటే దేవుని నమ్మేవాళ్ళు, దేవుని మీద ఆధారపడేవాళ్ళు. నీతిమంతులు విశ్వాస మూలంగా బ్రతుకును. నీతిమంతులు ఎలా బ్రతుకుతారంట? విశ్వాసి. ఇప్పుడు మనం క్రైస్తవులను పక్కన పెట్టేద్దాం. క్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ క్రైస్తవులను పిలుస్తారు. కానీ ఇప్పుడు అందరూ అన్ని రకాల జాతుల వాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు క్రైస్తవులని మనం అనకూడదు. ఏమనాలి వాళ్ళని? విశ్వాసులు అంటే ఎవరంటే ప్రభువు మీద విశ్వాసము ఉంచేవారు. ఏ పరిస్థితి అయినా ప్రభు మీద ఆనుకునేవాళ్ళు, ఎలాంటి స్థితి అయినా దేవుని మీద నిలబడేవాళ్ళే నీతిమంతులు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడని హబక్కూకు తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈరోజు మీరు అందరూ నీతిమంతులైతే దేని మీద బ్రతకాలి? మీరు విశ్వాసం మూలముగా. మీరు బ్రతికేది ఆ భోజనాన్ని బట్టి కాదు, పానీయం బట్టి కాదు, కానీ విశ్వాసమును బట్టి. నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలంటే ఏది వచ్చినా కానీ నిన్ను దేవుని నుండి దూరంగా చేయకూడదు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు. కాబట్టి నీ దర్శనం గురించి మీరేం భయపడకండి, విశ్వాసం ఉంచండి. దేవుడు తన నిర్ణయ కాలంలో సమస్తాన్ని జరిగిస్తాడని మనం నేర్చుకోవాలి. ఇంకోసారి ఏం చేస్తారంటే చాలామంది ప్రార్థన చేసి కొంతకాలము దానికి జవాబు రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? మనకి తెలుసు, మీ అందరికి సమాధానం చెప్పండి. ప్రార్థన చేస్తారు, దానికి జవాబు రాకపోతే ఏం చేస్తాం మనం? జవాబు రాకపోయేసరికి విడిచి వదిలిపెట్టేస్తాం. మనం అనుకుంటాం కదా, మనం అనుకున్నప్పుడే జరగాలి, మనం ప్రార్థన చేసిన వెంటనే జరగాలి. దేవుని టైమింగ్ ఎప్పుడు అలా ఉండదు. ఒక్కొక్కసారి నువ్వు అడిగిన వెంటనే నీకు ఇవ్వచ్చు, అది అవసరమైతే. కానీ దేవుని సమయం ఎప్పుడు? బైబిల్ గ్రంథం నుంచి భక్తులకి వెళితే అబ్రహాము దేవుడు పిలిచాడు. ఏం చెప్పాడు అబ్రహాముతో? నీకు బిడ్డలను ఇస్తా అన్నాడు కదా. బిడ్డలను ఇస్తాను వెంటనే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసారు బిడ్డలు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అబ్రహాముకి దేవుడు 70 సంవత్సరాలు పిలిస్తే బిడ్డలు పుట్టింది 100వ సంవత్సరంలో. అంటే 25 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్. దర్శనము దేవుడిచ్చాడు అబ్రహాముకి, నీకు బిడ్డలు ఇస్తానని. ప్రతిరోజు ఆకాశంలో కూడా చూస్తే ఆకాశంలో నక్షత్రాలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి నా బిడ్డలు అనుకునేవాడు. అంటే దర్శనం ఏంటంటే ఆయనకి కుమారులు, సంతానం పుట్టడం. ఈ దర్శనం నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేశాడు? ఒక మాట చెప్తాడు. సింధూరవనం కింద వృక్షం కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు వస్తారు కదా. ఆ 3 మమ్రే దగ్గర 3 మనుషులు వచ్చినప్పుడు ఆ 3 మనుషులు ఏమంటారు? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నీ యొద్దకు మరలా. చూడండి, దేవుడు నిర్ణయ కాలము మనకి ఇస్తే మనకి చెప్పడు.
మా వింటున్నారా? దేవుడు నీకు ఆశీర్వించబడడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నువ్వు అనుకున్నది చేయడానికి ఒక నిర్ణయకాలం ఇస్తే ఆ నిర్ణయకాలం నీకు ముందే చెప్పడం. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ముందుకెళ్తున్న కొద్దీ కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్కి బిడ్డలు పుడతారన్నప్పుడు ఆ ముగ్గురు మనుషులు వచ్చి అబ్రహాముతో నెక్స్ట్ మీదటికి అని చెప్పేశాడు, నెక్స్ట్ ఇయర్కి అని చెప్పా. అదే ఫస్ట్ పిలిచినప్పుడు చెప్పాడా దేవుడు? మీదటికి అని చెప్పాడా? చెప్పలే. కానీ 99 సంవత్సరాలు వచ్చి మీదటికి నీ కాలంలో, ఈ కాలంలో నీకు ఒక కుమారుడు. చూడండి, దేవుడు నిర్ణయించిన కాలము మనకు జరుగుతుంది. మనం అనుకుంటే జరగదు, మనం ఏ చేసినా కానీ జరగదు. కాబట్టి దేవుని దర్శనం మీద, దేవుని నిర్ణయం కాలం మీద విశ్వాసులమైన మనం అందరూ ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని టైమింగ్ని నమ్మాలి. నీవు దేవుని నమ్మితే, దేవుని టైమింగ్ని నమ్మితే నువ్వు కలవరపడవు. విశ్వసించేవాడు కలవరపడని వాక్యం సెలవిస్తాం. విశ్వసించేవాడు ఏం చేయడు? ఎందుకంటే నువ్వు నమ్మింది ఎవరు? సజీవుడైన దేవుడు. విశ్వసించేవాడు కలవరపడు. నీతిమంతులు విశ్వాసం మూలంగానే బ్రతుకుతారు, కానీ ఆ యొక్క వేరే దాన్ని బట్టి కానీ కాదు. అయితే అబ్రహాముకి దేవుడు కొంత టైము 25 years పట్టింది. తర్వాత దావీదుని దేవుడు అభిషేకించాడు కదా. దావీదుని అభిషేకించినప్పుడు, దావీదుని ఎప్పుడు అభిషేకించాడు? 17 years అప్పుడు ఎప్పుడో ఆయన చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఆయన అభిషేకించి, సమూయేలు వచ్చి అభిషేకించి ఆయన్ని రాజుగా చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి యుద్ధంలో విజయం సాధిస్తాడు. విజయం సాధించి గొలియాతుని చంపగానే రాజు అయిపోయాడా? గొలియాతుని చంపగానే ఆయన విజయం సాధించాడు, రాజు అయ్యాడా? అవ్వలేదు. ఆయన రాజుగా మార్చబడి ఇంకా 13 years టైం పట్టింది. ముందు పెట్టుకోండి. తర్వాత మరలా ఈయనంతా ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి? యోసేపు. యోసేపు కూడా దర్శనాలు చూశాడు, కళలు చూశాడు. ఏ కళలు చూశాడు? దర్శనాలు. అమ్మ, నాన్న, మళ్ళీ అన్నదమ్ములందరూ కూడా ఆయనకి సూర్య చంద్ర నక్షత్రాలు కనపడ్డాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. తర్వాత పనులన్నీ కూడా ఆయనకి సాగిలిపడ్డాయి. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏం చేశారంటే దూషించారు యోసేపును. ఏంటి, మేమందరం మేము సాకిలి పడాలా అని చిన్నవాడైనటువంటి యోసేపును దూషించి. కానీ ఆ దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది తెలుసా మీకు? 30 సంవత్సరంలో నెరవేర్చబడింది. దాదాపు 17 years ఉన్నప్పుడు ఇంత కాలము వెయిట్ చేసిన తర్వాత దర్శనం జరిగింది. మీరు అనుకోవచ్చు, దేవుని దర్శనాలన్నీ లేట్ అవుతాయా? అమ్మ వినండి, దేవుని దర్శనాలు లేట్ అవుతాయా? ఆల్రెడీ మీరు లేట్ అయ్యి ప్రభు దగ్గరికి వస్తే, వినండి, ఇది ఇక్కడ మనం ఒక నేర్చుకోవాలి విషయం. ఆల్రెడీ మీరు బాగా లేట్ అయ్యి దిగులు పడి, చింతపడి, అందులో మునిగిపోయి బాధపడి దేవుని దగ్గరికి వస్తే వెంటనే మీకు దొరకవచ్చు. నయమాను ఎప్పుడున్నో బాధపడుతున్న కుష్ఠవేత్త ఎలీషా దగ్గరికి వచ్చాడు. 1 సంవత్సరం ఆగి రమ్మన్నాడా? నువ్వు వెళ్ళిపోయి మునిగా అంటే ఆయన ఆల్రెడీ బాధపడ్డాడు, పాఠాలు నేర్చుకున్నాడు. కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు? 7 మార్లు మునగమన్నాడు. వెంటనే ఆయనకి స్వస్థ వచ్చేసింది. దేవుని దగ్గరికి వచ్చింది. 12 సంవత్సరాల నుండి కూడా రక్తస్రావ రోగం కలిగి స్థితి వచ్చింది. 12 ఏళ్ళు ఆల్రెడీ పడింది, బాధపడింది, తిప్పలు పడింది. ఏ మార్గం లేక ప్రభు దగ్గర చివరికి వచ్చింది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క వస్త్రచంగన ముట్టగానే ఏమైంది? స్వస్థత అనేది. ఆల్రెడీ మీరు ఎప్పుడో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నట్టయితే మీకు ఇంకా టైం అనేది తీసుకోడు దేవుడు. మరి ఇప్పుడే స్టార్ట్ అయితే టైం తీసుకుంటాడు, అది కూడా చెప్పలేము. దేవుని సమయం అనేది ఎవరికి కూడా తెలియదు. దేవుని టైమింగ్ అనేది ఎవరికి కూడా తెలియదు. నేను ఒకటే చెప్తా, మీరు అందరూ విశ్వాసులు, దేవుని టైమింగ్ని మీరు నమ్మండి, దేవుని యొక్క కాలాన్ని మీరు నమ్మండి. మనం అనుకున్నప్పుడు జరిగితే అది మన టైం అవుతుంది, కానీ దేవుని సమయం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకి ఎప్పటికి కూడా తెలియదు. కాబట్టి విశ్వాసం మూలంగా మనం బ్రతకాలని హబక్కూకు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాం. చూడండి, తర్వాత హబక్కూకు గ్రంథంలోనే 3వ అధ్యాయం చూడండి. ప్రవక్తగా హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరము జరుగుతున్న దాన్ని తెలియచేయము. కోపించునే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొనము. ఇక్కడ ఈయన ఏం చెప్తుంది? మనం ఎప్పుడు నూతన సంవత్సరంలో ఎప్పుడు కూడా న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఇవి పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేశాడు చూడండి, నూతన సంవత్సరం. యెహోవా, సంవత్సరాలు జరుగుతుండే కార్యము నూతనపరచు. సంవత్సరం జరుగుతున్న దానిని తెలియచేయము. కోపించుకునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనము. మనం ఏం చేయాలంటే ప్రార్థన, ఇప్పుడు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నీ కార్యాలు నూతనపరచు ప్రభువా అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని సంవత్సరాలైనా కానీ ఎదుగు బొదుగు లేని జీవితాలు ఉంటాయి మనకి. వినండి, మీరు ఒక వ్యాపారం చేస్తున్నా, ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుంటున్నా, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలైనా అదే జీవితం, ఎన్ని సంవత్సరాలైనా అంతే లాభం, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, సంవత్సరాలు జరుగుతుండగా నన్ను ఇంకా నూతనపరచు, నన్ను ఇంకా బలపరచు
అంటే నేననేది సంపాదన విషయాన్ని కాదు, కానీ మన ఆత్మీయ స్థాయి కూడా ఎదగాలి బాగా. మీరు ఎప్పుడో పుట్టిన పిల్లవాడు పుట్టినప్పుడు అలాగే ఉంటాడా? వాడిని మరుగుజ్జువాడు అంటారు. వాడు ఏం చేయాలి? ఎదగాలి. అదే రీతిగా మనం కూడా ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు పాలు తాగేవాళ్ళగా ఉండకూడదు. మీరు పాలు తాగిన తర్వాత కొంచెం ఆహారం పెడతారు, కొంచెం పెరిగిన తర్వాత ఇంకా మంచి బలమైన ఆహారం తింటాం మనం. అట్లాగే ఆత్మీయతలో కూడా మనం ఎలా ఉండాలంటే బలమైనటువంటి ఆహారం తీసుకొని అనేక మందికి బోధించేవారిగా ఉండాలి. ఎప్పటికీ మీరు బోధించేవారై ఉండి ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే, ఆత్మీయతలు ఎదుగుబోదు అనేది లేదు. 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి విశ్వాసమో ఇప్పుడు కూడా అదే విశ్వాసం. మీరు చూడండి, బయట అన్యులు అనేక మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు నేను కాక మన ప్రభు రక్షిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు తెలుసా? ఫాస్ట్గా రాకెట్లా దూసుకుపోతున్నారు. ఎప్పుడుండో ప్రభుని ఎరిగిన వాళ్ళు చాలామంది అలాగే. కారణం ఏంటంటే వాళ్ళకి నూతనంగా ఎదగాలని, నూతనంగా చేయాలని, ప్రభులో కొత్తదో చూడాలని ఆశ అనేది లేనే లేదు, ఏది ఉండదనమాట. కాబట్టి హబక్కూకు అంటాడు, అందుకే నూతన సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము సఫలపరచు, నూతనంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి ఒకసారి. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవా చెట్లు కాపు లేకెండునను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించే. ఎందుకని? కింద చూడండి, ఒక మాట ఉంది, ప్రభువు యెహోవాయే నాకు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను చాలు. వినండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. హబక్కూకు చెప్తాడు, నేను నాకు విషయం చెప్తాను, మీ విశ్వాసము ఎలాంటిది మీరందరూ ఒకసారి పరిశీలన చేసుకోండి. యాక్చువల్గా మనకి జ్వరం ఉందో లేదో థర్మామీటర్ పెడితే తెలిసిపోతుంది. విశ్వాసం ఉందో లేదో అని విశ్వాస మీటర్ ఏమైనా ఉందంటారా? ఈ మీటర్ లేదు కాబట్టి ఇదే ఒక మీటర్. ఇప్పుడు దీన్ని చూసి మీ ఫెయిత్ ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వినండి జాగ్రత్తగా. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్టు పూయకుండునను అంటే నీకు ఆశీర్వాదం ఉన్నా, అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, నీకు పూత లేకపోయినా, ఫలింపు లేకపోయినా, ఒలివ చెట్టు కాపు లేకపోయినను, అంటే తగిన సమయంలో నీకు ఆశీర్వాదం లేకపోయినను, చేనిలోని పైరు పంటకు అంటే నువ్వు వేసినవి ఏది కూడా నీకు లాభకరంగా లేకపోయినా. అర్థమవుతుంది మీ అందరికీ? దీని అర్థం ఏంటంటే మీరు పోషించబడే పంటలు కానీ, మీరు చేసే పనులు కానీ ఎందులో విజయం ఉన్నా లేకపోయినా, మీరు ఆశించింది దొరికినా దొరకకపోయినా, ఆ గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, యెహోవా యందు ఆనందించేదను. ఈ మాట చాలా శ్రేష్టమైంది. ఆయన ఏమంటాడంటే హబక్కూకు, నాకు ఏది ఉన్నా లేకపోయినా, నేను వేసిన పంట పండినా పండకపోయినా, నా ద్రాక్ష తోట ఫలించినా ఫలించకపోయినా, నాకున్న ఏది ఉన్నా లేకపోయినా, గొర్రెలు గొడ్లు శాలలో లేకపోయినా, ఐ డోంట్ కేర్, నేను మాత్రము భయపడేది లేదు, యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఇదే మాట మిమ్మల్ని అడిగితే, అయ్యా ఈ పోయినసారి పంట వేసాము, దేవుడు ఎందుకు పంట ఇవ్వలేదు? పోయినసారి మేము హాస్పిటల్కి వెళ్ళాము, దేవుడు ఎందుకో స్వస్థ ఇవ్వలేదు? స్వస్థ ఇస్తేనే మంచి, దేవుడు ఇవ్వకపోతే దేవుడు మంచివాడు కాదు. మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఉంటేనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఏది లేకపోతే ప్రభువు నాకు ఇవ్వలేదని దేవుణ్ణి దూషించేస్తాం. కానీ ఇక్కడ హబక్కూకు ద్వారా ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఏది ఉన్నా లేకపోయినా, నేను తినడానికి ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, నా పంట ఫలించినా ఫలించకపోయినా, నా చుట్టూ ఉన్నవి ఏది ఉన్నా లేకపోయినా, నేను మాత్రం యెహోవా యందు మాత్రము ఆనందిస్తాను. ఈ మాట ఎప్పుడైతే మీరు చెప్పగలరో అప్పుడే మీరు విశ్వాసములో ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు. ఎందుకోనండి, ఈ సంవత్సరం నాకు బాగాలేదు, అయినప్పటికీ నేను దేవునిలో సంతోషంగా ఉంటానని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఈరోజు నా పరిస్థితి బాగపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను అనేటువంటి మాట ఈరోజు మీరు నేర్చుకోండి. హబక్కూకు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈరోజు మొదటిగా విశ్వాసము మూలంగా నీతిమంతుడు జీవించాలి. దేవుడు నిర్ణయ కాలంలో, తగిన కాలంలో మనల్ని దర్శిస్తాడు. ఈ 2 మాటలు. 3వది వచ్చేసరికి, నాకు ఏది ఉన్నా లేకపోయినా నా ప్రభువు నేను స్తుతిస్తాను.
ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఈ స్థాయికి ఎదుగుతారో అప్పుడు మీరు నిజమైన విశ్వాసము కలవారు. మీకు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన లిస్టు చాలా చెప్తారు, నాకు అది కావాలండి ఇది కావాలంటే ప్రార్థన చేయండి అని. ఓకే, మీరు చెప్పడం తప్పు కాదు, కానీ నేనేమంటానంటే ఏది ఉన్నా లేకపోయినా ప్రభు యందు విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. కరువైనను, ఖడ్గమైనను, నిందైనను, వేదనైనను, హింసైనను, ఇంకా శోధనైనను, మరణమైనను, మరి ఏదైనాను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరుపరచు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఏది ఉన్నా లేకున్నా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నీ యందే నేను ఆనందిస్తాను అని మీరు తీర్మానం చేసుకోవాలి. ఆ మాట వస్తుందా మీకు? చెప్పండి, ఎప్పుడు వస్తుంది ఈ మాట? ఎంత ఎదగాలో. మనం ఈ మాట చెప్పాలంటే చాలా గట్స్ కావాలండి. ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలండి, ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు. అందు ఇందాక పాట పాడ, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. పాట అయితే పాడతాం కదా, దాని మీనింగ్ మనకు తెలియదు. ఏంటి ఆ పాట చూడండి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసై, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఏం చాలంట? నీ మాట, నీ చూపు, నీ తోడు. నిజమేనంటారా చెప్పండి? ఈ మాట మనకి పాటలు వచ్చు కాబట్టి పాడుతున్నాం, కానీ నిజంగా మీనింగ్కి వెళితే నీ ఉంటే చాలు నాకు ఏది అవసరం. కానీ మనం ఏం చేస్తున్నామంటే రియల్గా దేవుడు లేకపోతే చాలు, అన్నీ ఉంటే చాలు. అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడు ఉన్నా లేకపోయినా మన పనులు మనకు కావాలి, దేవుడు ఉన్నా లేకపోయినా మన చదువులు మనకు కావాలి, దేవుడు ఉన్నా లేకపోయినా ఇంత ఫీజులు కట్టుకోవాలి. తప్పు కాదు, నేను చెప్పట్లా. దేవుడు ఉన్నా లేకపోయినా ఈ లోకంలో మనం బాగా ఫలించాలి. ఇదే లోకమంతా చూసేది, కానీ లోకం చూసినట్టుగా మీరు చూడకూడదు. లోకంలో చూసినట్టు మీరు చూడకండి. ధనవంతుడు లాజరు ఉన్నాడు, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, లాజరుకి ఇవి ఏమీ లేవు. కానీ నేను అనుకున్నాను, నా దేవుడు ఒక్కడు నాకున్నాడు చాలు అనుకున్నాను. అనుకున్నందుకు చివరిలో ఎవరు బాగుపడ్డారు చెప్పండి? ధనవంతుడా లాజరా? లాజరుకి ఏమీ లేవు, దేవుడు ఉన్నాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. ఈరోజు చాలామంది దేవుడిని పక్కన పెట్టి పరుగులాడుతున్నాం. మన జీవితంలో ఎలా పరిగెడుతున్నామంటే దానికోసం, ఏదో కోసం పరిగెడతాం. మీరు ఒక విషయంగా మీరు ఎంత పరిగెత్తినా, ఎన్ని కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నా, నువ్వు వెళ్ళేటప్పుడు అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి. ఇది అందరికీ తెలుసు సత్యం. దీని యూనివర్సల్ ట్రూత్ అంటారు, కానీ పరిగెడతాం ఆపుతారా? ఎందుకంటే మనిషి జీవించడానికి మీరు ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి మనకి. నేను బ్రతకడానికి, తినడానికి, ఉండటానికి దేవుడు నాకు సమృద్ధికి ఇస్తే చాలు అని దేవుణ్ణి ఒక పక్కన మేనేజ్ చేసుకుంటూ మనం రావాలి. చాలామంది దేవుణ్ణి, ఈ లోకంలో ఆశీర్వాదాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవడం కుదరక ఉంటే ఇటు ఉంటారు, లేదంటే అటు ఉంటారు. మనిషికి రెండు కావాలి, దేవుడు కావాలి, లోకంలో జీవించడం కూడా కావాలి. దాన్ని పక్కన పెట్టమని బైబిల్ ఎప్పుడు చెప్పలా. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి పని చేయమని అంటాడు. కాబట్టి నేనేమంటానంటే యేసుక్రీస్తు మనకుంటే చాలు. దేవుడు మనకుంటే ఏది ఉన్నా లేకపోయినా నన్నేమీ చేయలేదు. ఎందుకంటే చివరికి నేను వెళ్ళేది నా దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదండి అని ఒక మాట ఎవరన్నా అన్నారనుకో, దానికి అర్థం ఏమైనా ఉందంటారా? మీరు చెప్పండి. నీకు ఏమి ఇవ్వకపోయినా దేవుడు నీ కోసం పరలోకం నుండి దిగి వచ్చి ప్రాణం పెట్టాడు కదా, అది ఎంత విలువైంది తెలుసా? ఎన్ని కోట్లు పెడితే ఆ ప్రాణాన్ని కొనగలరు మీరు? దేవుడు అదే మనకి ఇచ్చాడు. ఆయనే ప్రాణము ఇచ్చి బలి అయిపోయి మనల్ని రక్షించినప్పుడు దానితో పోల్చుకుని లోక ఆశీర్వాదాలన్నీ ఎందుకన్నా ఉపయోగపడతాయా? మీరు చెప్పండి. నథింగ్. కాబట్టి అందుకే అంటాడు, నీ ఉంటే నాకు ఆస్తులన్నీ పోయినా, తర్వాత అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడు, నీ ఉంటే చాలు. అదే దీని అర్థం. శాలలు లేకపోయినా, పంట పండకపోయినా, నేను అనుకున్నది లేకపోయినా, ఏది లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తాను, నీ ఉంటే చాలు ప్రభువా. ఓకే, గుర్తుపెట్టుకోండి, నీ యందు నేను ఆనందిస్తాను ప్రభువా అనే మాట మీరు చెప్పగలగాలి. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, అనేక సంవత్సరాల నుండి ప్రార్థనలకు వస్తున్నారు, ప్రేయర్లు చేస్తున్నారు, కానీ ఈ మాట మీరు ఎప్పుడు చెప్తారో ఈరోజు చెప్పండి. ఖచ్చితంగా తీర్మానం చేసుకోండి. నీ ఉంటే నాకు చాలు అయ్యా. నేను ఆశీర్వదించబడకపోయినా, ఆశీర్వదిస్తాడు దేవుడు కాదంట్లా, కానీ నేను అనుకున్నది ఈరోజు నాకు రాకపోయినా, నా పంట పండకపోయినా, నేను తినటానికి ఉండా లేకపోయినా, నీ ఉంటే నాకు చాలు ప్రభు అని ప్రభుతో చెప్పుకోవాలి. అంతే. దాని అర్థం ఏంటంటే, ఇలా చెప్తున్నావంటే ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తున్నావు అని అర్థం. ప్రభువుకి ఫస్ట్ స్థానం ఇవ్వండి, లాస్ట్ స్థానం ఇవ్వద్దు. కయ్యూను లాస్ట్ స్థానం ఇచ్చాడు, హేబేలు మొదటి స్థానం ఇచ్చాడు. అందుకే హేబేలు అర్పణ ప్రభువు అంగీకరించాడు. దేవునికి ఫస్ట్ ప్లేస్ కావాలి నీ జీవితంలో. కాబట్టి శాలలో ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు, నా దేవుడు ఉంటే
అన్ని పోయిన, ఆస్తులు పోయినా, బంధువులు విడిచిపెట్టిన, ఆప్తులు విడనాడిపోయినా, నా ప్రాణమే నన్ను విడిచిపోయినా. యోబు ఉన్నాడు ఒక ఆయన ఇదే అన్నాడు కదా. ఏమన్నాడు యోబు చెప్పండి? కుమారులు పోయారు,